నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జనసేనలో చేరిన సీనియర్ వైసీపీ నాయకుడు చెల్లారెడ్డి. తాడేపల్లిగూడెం సీనియర్ వైసీపీ నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఆయన స్వగృహం నుంచి వీకర్స్ కాలనీ ఘంటసాల బొమ్మ వరకు ర్యాలీగా వచ్చి ప్రజలందరూ బొలిశెట్టి శ్రీనివాస్కు మద్దతు పలకాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేసిన వారంతా ఇక్కడి అవినీతి పాలనకు, స్థానిక నాయకుని మామూళ్ల వసూళ్లకు బాధితులయ్యారని, అందుకే అందరూ ఏకతాటిపై జనసేన పార్టీలో చేరుతున్నారని అన్నారు. 5 వార్డులను ప్రభావితం చేయగల నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి అని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లో వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంటూ వార్డుల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తారన్నారు. ముక్కుసూటిగా మాట్లాడిన అవినీతికి ఆమడ దూరంగా ఉండే చెల్లారెడ్డి జనసేన పార్టీలో చేరటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేడపాటి చెల్లారెడ్డి, పైబోయిన రఘు, వత్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పస్సలు అచ్యుతం, మైలవరపు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు నేను జనసేన పార్టీలోకి వచ్చాను. ఎందుకంటే మన మా నాయకుడు కుట్టికృష్ణ గారు అన్నారు, చెల్లారెడ్డి నువ్వు రెడ్లు చేత సరేలే, నేను మీరు వైఎస్ఆర్ని గెలుచుకుంటా, మరి కాపుల పార్టీ జనసేన కదా, మరి మీరేం చేస్తారని అడిగాను నేను. వాళ్ళ అబ్బాయి గారు అందరూ కలిపి చేత మరి మీరు రెడ్డి అయినప్పుడు వైఎస్ఆర్టీపీ చేస్తే మీ కాపులందరూ మరి ఏ పార్టీకి చేయాలి? జనసేనకి చేయాలి. డైరెక్ట్ పేరుతో సహా చెప్పాలి సార్. ఇది మర్యాద కాదు కాబట్టి, వ్యక్తిగతంగా దోషం చేయవలసిన అవసరం నాకు లేదు కాబట్టి, ఒక పెద్ద మనిషిని అట్ట ఇలా చేయకూడదు. చిన్నపిల్లడు కాదు, 65 సంవత్సరాల వయసు వచ్చిన వ్యక్తి. రాజకీయాల్లో ఎవరిష్టం వచ్చినా సపోర్ట్ చేసే హక్కు ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. అంతేగాని మీరు రెడ్లు కాదని ఒకడు, మీరు కాపులు లేరా, మరి కుర్చీ వచ్చినా ఎందుకున్నాడు? వైఎస్ఆర్సీపీ రెడ్ల పార్టీలో ముందు ఓట్లు ఎత్తం కూడా వదిలేండి. అతను కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ పోటీ చేయమని చెప్పండి, పవన్ కళ్యాణ్ సాయం చేయమండి. కులం కంటే కూడా మనం కలిసి ఉండాలి, మంచి సమాజం తయారు చేయాలి. కులాల కంటే మనం అందరూ కలిసి ఉంటే మంచి సమాజం ఏర్పడుతుంది తప్ప, కులాలు మతాలు ఎడగొట్టుకుంటే దానివల్ల ద్వేషాలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి దయతో ఇప్పటికే నాకు చాలా కాలాతీతం పెంటబడిలో నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలా మంది తలుపుకెళ్తాం, ఎలక్షన్ రాజకీయం. చాలా మంది మిత్రులు నాకు సహకరించారు. మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో నాకు తెలిసిన న్యాయాన్ని మీ అందరికీ చేస్తానని అందరిలో నేను మాటిస్తాను.